హాయ్ అండి. ఈరోజు సండే కదండీ! సండే అయితే నేను సేమియా చేశాను కొంచెం. ఫస్ట్ కొంచెం సగ్గుబియ్యం తీసుకున్నాను. కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసాను. కడిగేసిన తర్వాత కొంచెం వాటరేసి, మంచినీళ్ళేసి కొంచెం ఒక 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టేసానండి. అది అలా ఉడుకుతుంది. తర్వాత వేరే ప్యాన్ తీసుకున్నాను. అందులో కొంచెం నెయ్యి వేసాను. వేసి కొంచెం జీడిపప్పు ఉంటే అది కూడా కొంచెం లైట్‌గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అదే నేతిలో చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు నేను ఇది సేమియా ఉంటది కదండీ! సేమియా తీసి నేను లైట్‌గా ఫ్రై చేశాను. ఫ్రై చేసి అవి కూడా పక్కన పెట్టుకున్నాను. సగ్గుబియ్యం చూసారా ఉడుకుతున్నాయి ఆల్రెడీ బాగా ఉడుకుతున్నాయి. ఇంకా ఉడకాలండి. అప్పుడు పక్కన పెట్టేసిన తర్వాత కొంచెం పాలు కూడా వేసి బాగా వేడి చేసుకున్నాను. 2, 3 పొంగులు వచ్చిన తర్వాత గ్యాస్ కట్టేసాను. ఇది కూడా పక్కన కూడా బాగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత మనం చూసారా కప్పు, ఆ కప్పుతోటే ఒక కప్పు అంత పంచదార తీసుకున్నాను. అది కూడా వేసాను. వేసిన తర్వాత కొంచెం లాలిక్కలు 2, 3 లాలిక్కలు దంచేసి వేసాను. అది కూడా కొంచెం బాగా పంచదార కరిగిన తర్వాత ఈ సేమియాలు వేసాను. అవి కూడా బాగా ఉడికిపోవాలండి. ఉడికిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన పాలు ఉన్నాయి కదండీ! ఆ పాలు వేసాను. చాలా టేస్టీగా ఉందండి. కమ్మగా ఉందండి. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో చూసారా పాలు. మంచి పాలండి అవి. గేదె పాలు తీసుకొచ్చాడు మా బ్రదరు. తీసుకొస్తే వాటర్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి. గేదె పాలు మరి చాలా టేస్టీగా ఉంటాయి కదండీ! ఆవు పాలు, గేదె పాలు బాగుంటాయి. ప్యాకెట్ పాలు కంటే కూడా మనకి పాలైతే బాగుంటుందండి. లాస్ట్‌లో జీడిపప్పు వేసాను. కలిపేసానండి. నేను సర్వ్ చేసేసాను. చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు అడిగిన వెంటనే చేసి పెట్టడం జరిగింది. చాలా బాగుంది. మీరు సండే పిల్లలకి ఏ స్పెషల్ చేశారో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడాని. చాలా సూపర్‌గా ఉందండి. బాగా వచ్చిందండి. నెయ్యి కూడా వేసాం కదా లైట్‌గాని. బాయ్ అండి.